ఈరోజు మన పాఠం మహత్తు గల మాట. పాఠం పేరు, పాఠం టైటిల్ మహత్తు గల మాట. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము అందరూ రాసుకోండి. రాసిన తర్వాత జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఇక్కడ అండర్లైన్ చేయండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. మన పాఠం పేరు ఏం పేరు? మహత్తు గల మాట. దేవుడు ఎలా ప్రకృతిని నడిపిస్తున్నాడు, ఎలా మనిషిని నడిపిస్తున్నాడు, ఎలా ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టినంతటిని నడిపిస్తున్నాడు, ఎలా దేవుడు పరలోకాన్ని నడిపిస్తున్నాడు, ఎలా దేవుడు పాతాళాన్ని నడిపిస్తున్నాడు, దేవుడు ఎలా మొత్తం అంతా ఆయన దేని వలన చేస్తున్నాడో దేవుడు బైబిల్లో రాశాడండి. దేవుడు ఏమని తన మహత్తు గల మాట చేత సమస్తమును, సమస్తం అది పరలోకమే కానివ్వండి, పాతాళమే కానివ్వండి, భూలోకమే కానివ్వండి, జంతువులే కానివ్వండి, మొక్కలే కానివ్వండి, గ్రహాలే కానివ్వండి, మనుషులే కానివ్వండి, టోటల్గా దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే తన మహత్తు గల మాట చేత, మొత్తం మాట, ఈ మహావిశ్వాన్ని ఎలా నడిపిస్తున్నాడు. శూన్యములో సూర్యుని ఎలా నడిపిస్తున్నాడు, శూన్యములో భూమిని ఎలా నడిపిస్తున్నాడు, శూన్యములో నక్షత్రాలను ఎలా నడిపిస్తున్నాడు, మేఘాలను ఎలా నడిపిస్తున్నాడు, ఈ మేఘాలలోనికి నీరును ఎలా నింపుతున్నాడు, మొక్కలను ఎలా పోషిస్తున్నాడు, జంతువులను ఎలా పోషిస్తున్నాడు, పక్షులను ఎలా పోషిస్తున్నాడు. ఇవన్నీ మనం ఆలోచించుకుంటే దేవుడు సమస్తమును తన మాట చేత నిర్వహించుచు. మొత్తం ఆయన మాటతో యావత్తు విశ్వాన్ని, పరలోకాన్ని, పాతాళాన్ని, దేవదూతలను, మొత్తం అన్నిటినీ ఆయన మాట చేత నిర్వహిస్తున్నాడట. అందుకనే ఆయన మాటకు ఆయన పెట్టుకున్న పేరే మహత్తు గల మాట. మీ మాట, మీది మాట, నాది మాట, మనిషిది మాట. మంది మహత్తు గల మాట ఏం కాదు మంది. నేను మీదేమైనా మహత్తు గల మాట? మీది మామూలు మాటే, ముందు టైటిల్స్ ఏం లేవు. మీది మామూలు మాట. ముఖ్యమంత్రిదైనా, ప్రధానమంత్రిదైనా, ప్రెసిడెంట్దైనా, ఎవరిదైనా సామాన్యమైనటువంటి మాటలు. కానీ దేవునిది సామాన్యమైన మాట కాదట. మహత్తు
మహత్తు గల మాట అని అన్నాడు. మహత్తు గల మాట. మరి ఆ మహత్తు గల మాట ఎలా ఉంటుంది? ఆ మహత్తు గల మాటతో దేవుడు ఎలా నిర్వహిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు. బైబిల్లో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2-3 సార్లు చెప్తున్నాను, మీరు రాసుకోలేరు. కొంచెంమందికి కొంచెం రాసుకోవడం కష్టమని ఇవన్నీ రాసుకొని ఇలాగ ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేయండి. అపోస్తలుల కార్యం 2:19 చదువుతున్నారు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను. పైన ఆకాశమందు మహత్కార్యములు, పైన ఆకాశమందు మహత్కార్యాలు. చూడండి, పైన ఆకాశమందు ఏం జరుగుతున్నాయట? మహత్కార్యాలు. క్రింద భూమి మీద సూచక క్రియలు. అంటే పైన ఆకాశంలో జరుగుతున్నవి ఏంటట? మహత్కార్యాలట. ఆకాశంలో జరిగే మహత్కార్యాలు ఏంటి? ఆకాశంలో జరిగే మహత్కార్యాలు ఏంటి? ఆకాశంలో శూన్యములో సూర్యుడు మండిపోతున్నాడు. బగబగ 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 మండిపోతున్నాడు. ఈ మండిపోతున్నటువంటి సూర్యుడు ఆరిపోవడం లేదు. ఈ మండిపోతున్నటువంటి సూర్యుడు శూన్యములో నుండి భూమి మీదకు పడిపోవడం లేదు. నక్షత్రం భూమి మీద పడిపోవడం లేదు. ఆ సూర్యుడు భూమి మీద పడిపోవడం లేదు. చంద్రుడు భూమి మీద పడిపోవడం లేదు. ఆకాశంలో ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే మనం పైన ఆకాశమందు మహత్కార్యాలు ఇవి. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దోడట. ఎవరు? సూర్యుడు. భూమి ఎంత పెద్దది? ఇదే పెద్దది. ఇలాంటి భూములట 13 లక్షలు కలిగినటువంటిది సూర్యుడైతే, అంత బరువైనటువంటిది అది శూన్యములోనే ఉండిపోతుంది. చంద్రుడు శూన్యములోనే ఉండిపోతున్నాడు. గ్రహాలు శూన్యములోనే ఉండిపోతున్నాయి. నక్షత్రాలు శూన్యంలోనే ఉండిపోతున్నాయి. మీరు ఏదైనా విసిరేసి శూన్యంలో ఉండిపోగాక అని అనండి. శూన్యంలో సూర్యుడట, శూన్యంలో చంద్రుడట, శూన్యంలో నక్షత్రాలట. పెద్ద 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 భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవైనటువంటివి అవే శూన్యములో తిరుగుతూ 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 ఏ రోజు కూడా పడిపోకుండా తిరగలుగుతున్నాయంటే వాటిని అన్నిటినీ దేవుడు అంటున్నాడు పైన మహత్కార్యాలు. పైనవన్నీ మహత్కార్యాలు. భూమి మీద ఉన్నటువంటి నేలవేడి ఎక్కడం ఏంటి? దీని నుండేమో ఆవిరి రావడం ఏంటి? సముద్రాలు వేడెక్కడం ఏంటి? దీని మీద నుండి ఆవిరి రావడం ఏంటి? ఆవిరైపోయిన అవన్నీ కూడా ఆకాశంలో మేఘాలు 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 మేఘాలు. ఒక పొర, రెండో పొర, మూడో పొర, నాలుగో పొర, ఐదో పొర, ఆరో పొర. విమానం ఎక్కారా? విమానం ఎక్కగానే మీకు ఎక్కువ పరిచయం అయ్యేవి అవే మేఘాలు. మేఘాలు 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 మేఘాలు. బాబు, కోట్లు 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 కోటాను కోట్లు మేఘాలండి. అన్ని మేఘాలు. నిజంగా అవన్నీ దేవదూతలు. అవన్నీ ఎవరంటే మీరు పాఠాలు విన్నారు కనుక ఎవరు? దేవదూతలు.
ఎన్నండి ఎంత పెద్ద పెద్ద మేఘాలండి. ఆ మేఘాలలోని దేవుడు నీరు నింపాడట. మేఘాలలో నీరు నింపితే, మేఘాలలో నీరుంటే, ఆ మేఘాలలోనికి కింద నుండి విమానం వెళుతుంటే విమానం తడిసిపోదట. ఆ మేఘాన్ని గుద్దుకొని విమానం కింద పడిపోదట. చూడండి, నీటితో ఉన్నటువంటి మేఘాలలోనికి ఏది వెళ్ళినా అది గుద్దుకొని పడిపోకుండా, అది తడిసిపోకుండా, అసలు ఏంటండి అసలు అందులో ఎలాగండి దేవుడు అసలు ఆ నీరుని దాచాడు? దాన్ని ఏమంటారంటే పైన మహత్కార్యం. పైన ఏం జరుగుతుంది? మహత్కార్యాలు. సూర్యుడు ఏంటండి బగబగ 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 మండిపోతూ 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 భూమికి దగ్గరగా వస్తే ఏమైపోతారండి? చచ్చిపోతామండి. ఒక్కసారి భూమికి కానీ దగ్గర ఇలాగొచ్చి వెళ్ళిపోతే చాలు, చాప్టర్ క్లోజ్, మొత్తం కాలిపోతారు. కానీ ఎప్పుడైనా వస్తుందా? దగ్గరికి వస్తుందా? ప్రతిరోజు మీరు సూర్యుని చూస్తున్నారు. ఉదయాన్నే ఉదయిస్తుంటాడు, సాయంత్రానికి వెళ్ళేసరికి అస్తమించడం. ఉదయమేమో వెలుగు 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 మండిపోయి మండిపోయి బగ 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 మండిపోతే, సాయంత్రం అయ్యేసరికి ఆడవాళ్ళు పెట్టుకునే బొట్టంత షేపులోనికి మారిపోయి మంచి కలర్లో సాయంత్రం అయిపోయేసరికి అలా దిగుతుంటే అక్కడ మనం ముఖం పెట్టి ఫోటో తీయించుకోవాలనుకుంటాం. పగలున్నది ఎలా ఉన్నాడు, సాయంత్రం అయిపోయేసరికి ఎలాగ ఉన్నాడు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి మార్పు? పైన ఏంటది? మహత్కార్యాలు. పైన మహత్కార్యాలండి. దాన్ని ఏమంటారు? మహత్కార్యం. చంద్రుడు ఏంటండి నిజంగా చంద్రుడు రాత్రి అవగానే అసలు ఆ చంద్రుడిని ఆ కాంతి ఎలాగసలు ఆ కాంతి అలా పడుతుంది? అసలు ఎలాగా చంద్రుని మీదకి ఆ లైటింగ్ ఎలా వచ్చింది? అది శూన్యంలో ఉండడమే మహత్కార్యం. షటప్. చంద్రుని శూన్యంలో నిలబెట్టింది దేవుడు. ఇది మెయిన్ పాఠం. శూన్యములో దేవుడు చంద్రుడిని నిలబెట్టగలిగాడు. ఎలా నిలబెట్టగలిగాడు? తన మహత్తు గల మాట చేత. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని? నక్షత్రములు లెక్కించగలవా? లెక్కబెట్టలేనన్ని కోటాను కోట్లు రాసులకు రాసులు నక్షత్ర రాసులను నీవు నడిపించగలవా? ఏంటండి ఇవన్నీ ఆకాశంలో ఉన్నవి? ఆకాశంలో ఉన్నవి నక్షత్రాలు కింద పడిపోతే ఏమైపోతారు మనుషులు? ఆకాశంలో ఉన్న గ్రహాలు కిందన కూలిపోతే ఏమైపోతాయి? ఏ రోజు ఆకాశములో నుండి కింద పడిపోవడం లేదు. అవి విమానాలు, స్కై ల్యాబులు, ర్యాకెట్లు ఎన్ని పడిపోతున్నాయి? హెలికాప్టర్స్, మనిషి నడిపిస్తున్నటువంటి ఎన్ని విమానాలు కూలిపోవడం లేదు. ఆకాశంలోనికి ఎగిరిస్తున్నటువంటి ఎన్నో అక్కడ నుండి అవి కూలిపోయి పడిపోతుంటాయి. కానీ దేవుడు ఆకాశమందు ఉంచినటువంటి నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, ఇవన్నీ మనం చూస్తుంటే ఏ రోజు అవి పడిపోవడం లేదు. ఎందుకు అవి పడిపోవంటే తన మహత్తు గల మాట చేత నెరవేరుస్తున్నాడు. దేవుడు నిర్వహిస్తున్నాడు తన మహత్తు గల మాట చేత. శూన్యములో పెట్టి దేవుడు వాటిని అన్నిటినీ అలా ఉంచేశాడా? తిప్పుతున్నాడు, నడిపిస్తూ కదులుతున్నటువంటి అవి భూమి మీద పడిపోకుండా
వాటినన్నిటినీ దేవుడు నిర్వహిస్తున్నాడంటే నక్షత్రాలను నడిపిస్తున్నటువంటి దేవుడు, శూన్యంలో పెద్ద పెద్ద ఆకారాలు నిలబెట్టగలుగుతున్నటువంటి దేవుని కెపాసిటీ ఏంటి? నిన్నొక్కడనే లొంగదీయలేకపోతున్నాడు. కారణం కొడుకు కదా. చెయ్యి ఎరగొట్టుకున్నా, కాలు ఎరగొట్టుకున్నా ముద్దు, అంతేనా? పిల్లలు కదండి. పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. పిల్లలు అనేసరికి మనకు ఎలా ఉంటుంది? అంతే. పిల్లల దగ్గరే ఎంత తల్లిదండ్రులు సింహమైనా సైలెంట్ అయిపోతారు అంతే. కారణం ఏంటంటే దేవుడు కూడా మనం పిల్లలం కనుకండి, ఆయన మాట మన దగ్గరే చెల్లలేదు. ఆయన మాట మనమే వినడం లేదు. కానీ దేవుని మాట ఎంత శక్తివంతమైనదంటే ఆకాశంలో ఉన్న కోటాను కోట్లు నక్షత్రాలను నడిపించగలుగుతున్నాడు అంటే ఆయన తన మాట చేత సమస్తమును నిర్వహిస్తుంటాడు. దేవదూతలను కానివ్వండి, పాతాళ లోకాన్ని నడిపించడం కానివ్వండి, ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ గ్రహాలన్నిటినీ దేని తర్వాత ఏదేది ఉండాలి, ఏవేవి గుద్దుకోకూడదు, ఎక్కడ ఎలాంటి సమస్యలు ప్రమాదాలు జరగకూడదు, అవి ఆకాశంలో పర్ఫెక్ట్గా ఇవన్నీ ఉండగలుగుతున్నాయంటే నిజంగా మీరు ఆకాశాన్ని చూసేసరికి ఎవరికైనా దేవుడు గుర్తు రావాలి. మనమేమంటాం, నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం జరగాలి, మహత్కార్యం జరగాలంటే చాలామంది అదే అంటారు, నాకు అద్భుతం జరగాలి, నేను అద్భుతం చూస్తే నమ్మను. అసలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు ఎదురుగుండా ఉండి మహత్కార్యాలు అద్భుతాలు చూశారనని ఒకనాడు చెప్పుకున్నారు. కానీ అసలు నువ్వు ప్రతిరోజు శూన్యములో, ఈ విశ్వంలో, ఆకాశంలో జరుగుతున్న ఇవన్నిటిని ఏమంటావు? మహత్కార్యాలు. ఇవన్నీ మహత్కార్యాలు. దేవుడు అంటున్నాడు, పైన ఆకాశమందు మహత్కార్యములను, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 19, ఆయన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలు. భూమి మీద సూచక క్రియ, భూమి మీద సూచక క్రియలు. భూమి మీద ఏం జరుగుతుందట? ఎప్పుడు జరిగాయి? ఎప్పటి నుండి జరుగుతున్నాయి? యేసు ప్రభు కాలంలోనైనా జరిగే సూచక్రియలు? పైన మహత్కార్యాలు జరుగుతున్నాయంటే ముందు విన్నారు. మరి భూమి మీద సూచక్రియలు ఏంటి? భూమి మీద ఏ సూచక్రియలు జరుగుతున్నాయి చెప్పండి? భూమి మీద సూచక్రియలు ఏంటి? భూమి మీద జరిగే ప్రతిదీ సూచక్రియే. భూమి మీద సూచక క్రియలట. ఒక పచ్చటి మొక్కలో నుండి రెడ్డగా ఎర్రటి పువ్వు, గులాబీ పువ్వు, దాన్ని ఏమంటావు? ఆకు చూస్తే పచ్చగా ఉండి పసరకొంపు, పువ్వు చూస్తే మంచి వాసన, దాన్ని ఏమంటావు? మీ ఇంటి ముందు ఉన్నటువంటి గులాబీ మొక్కల్ని మీరు ఏం చేస్తారంటే చిన్న కాగితం మీద దారం కట్టి ఇలాగా తైలించి పెట్టాల, కింద సూచక్రియ అనేసి. దాన్ని ఏమంటారు చెప్పండి? మీ భాషలో మీకు తెలియలేదు. దేవుడు కనుక ఆయన చెప్పాడు, భూమి మీద ఏంటట? సూచక క్రియ. పచ్చటి మొక్కల్లో నుండి పసుపు రంగు వస్తున్నటువంటి బంతి పువ్వు, పచ్చని మొక్కలో నుండి వచ్చినటువంటి ఒక మిరపకాయ, అది పండిపోతే ఎర్ర మిరప పండు. దాన్ని ఏమంటారు? దాన్ని కోడిలో నుండి కోడి రావాలి కానీ కోడిలో నుండి గుడ్డు రావడం ఏంటి? అబ్బాబ్బాబ్బా, దాన్ని ఏమనాలి? బా, ఏమి సూచక్రియ అండి. మనిషిలో నుండి మనిషి వచ్చింది, ఆవులో నుండి ఆవు వచ్చింది,
కానీ కోడిలో నుండి గుడ్డు రావడం ఏంటండి? దీన్ని ఏమంటారు మీరు? కోడిగుడ్డా? దాన్ని ఏమంటారండి? భూమి మీద సూచక క్రియ. భూమి మీద ఏం జరుగుతున్నట? సూచక క్రియ. అంటే భూమి మీద జరుగుతున్నవన్నీ సూచక్రియలు. అవును, విత్తనాలు జల్లేస్తున్నాయి. మళ్ళీ విత్తనాలు ఇలాగ వచ్చేస్తే భలేగున్ను. ఏమొస్తాయి? విత్తనం వేస్తే విత్తనం రాదట, మొక్కలు వస్తాయట, మొలకలు వస్తాయట, పచ్చగా వస్తుందట, పువ్వులతో వచ్చేస్తుందట. విత్తనం షేపు మారి అసలు విత్తనమే విత్తనంగా మళ్ళీ అదే షేపులో పైకి రావడం లేదు అంతేనా? చింతపిక్క వేశారు, ఆ చింతపిక్క రంగులోనే అసలు మళ్ళీ చెట్టు లేదు అంతేనా? ఆ చింతపిక్క రంగులోనే ఉన్నటువంటి ఆ చింతపిక్క దాని చెట్టు ఏ రంగులో ఉంటుంది? పచ్చగా. రంగేమో చింతపిక్క రంగు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి చింతపిక్క రంగులో నుండి పచ్చ రంగుగా ఉన్నటువంటి మొక్క వచ్చిందంటే దాన్ని ఏమనాలి? ఏమి సూచక్రియ అండి, సూచక్రియ. ఏ విత్తనమైనా దాన్ని ఏమంటావు? సూచక్రియ. ఈ మొక్కలేమో ఒక రంగు, పిక్కలేమో మొక్కలు ఒక రంగు, పిక్కలు ఒక రంగు, దానికి ఉన్నటువంటి పువ్వులు ఒక రంగు, కాయలు ఒక రంగు. ఏంటండి అది? పచ్చటి మొక్కల్లో నుండి అలాగ ఒక పెద్ద చెట్టుగా మారిపోయిన తర్వాత అదొక పెద్ద మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు నుండి మళ్ళీ పువ్వేమో తెలుపు, పిందేమో పచ్చగా ఉంటుంది, కాయేమో ఒక రకంగా ఉంటుంది, షేప్ మారిపోయింది. పండేమో మళ్ళీ ఎరుపు, పసుపు. అది పసుపు పండితే పసుపట, పండితే ఎరుపట, కాయగా ఉంటే పచ్చదట, పువ్వు అయితే తెల్లదట, మొక్క అయితే ఎండిపోయినట్టుగా ఉంటుందట. దాని తాలూకా మోడు మొద్దు అన్నీని. దీన్ని ఏమంటారు మీరు? భూమి మీద సూచక క్రియ. ఏంటిది? భూమి మీద సూచక క్రియ. చెట్లు చూస్తుంటే ఏమనాలి మీరు? ఈరోజు నుండి సూచక్రియలు. పువ్వును చూస్తే ఏమనాలి? సూచక క్రియ. కాయను చూస్తే ఏమనాలి? సూచక క్రియ. సృష్టిలో భూమి మీద మీకు కనిపించే ప్రతిదీ సూచక. భూమి మీద సూచక క్రియలు. భూమి మీద అన్నీ సూచక్రియలే, అన్నీ సమస్తము సమస్తము సమస్తము. తల్లి గర్భములోనికి వెళ్ళేదట శుక్రకణమట. ఆ శుక్రకణం అండంతో కలిసిన తరువాత ఒక చిన్న ఆకారంతో ప్రారంభమై ఆ ఆకారం పెరిగి 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 ద్రాక్షకాయ ఎంత అయితే అదేమో అండము, పిండము. అందులో నుండి మళ్ళీ ఏమొస్తున్నాయి? దాని నుండి చేతులు, దాని నుండి కాళ్ళు, దాని నుండి కళ్ళు, దాని నుండి ముక్కు, దాని నుండి తల వెంట్రుకలు, దాని నుండి పాదాలు, మళ్ళా ఆ శరీరములో మళ్ళీ గుండెకాయ, పేగులు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నరాలు, రక్త ప్రసరణ, ఎముకలు. దాన్ని ఏమంటాం? భూమి మీద సూచక క్రియ. భూమి మీద ఏం జరుగుతుంది? సూచక క్రియ. తల్లి గర్భంలో జరుగుతున్నవేంటి? సూచక క్రియలు. భూమి మీద ఏం జరుగుతున్నాయి? సూచక క్రియలు. ఈ మొక్కలలో నుండి పువ్వులు ఒక పచ్చని రంగులో నుండి వస్తున్నటువంటి పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు, ఈ సూచక్రియలు ఎలా జరుగుతున్నాయి భూమి మీద అని మనం ఆలోచిస్తే సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహించుచు. అన్ని మాట చేత. పువ్వులు రావాలన్న మాట, మొక్కలు రావాలన్న మాట,
విత్తనములిచ్చి చెట్లు భూమి మొలిపించుగా కని పలికింది మాట. శూన్యములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ శూన్యములో ఉండిపోవాలని చెప్పింది మాట. భూమిని కలుగుగా కని పలికింది మాట. జంతువులు భూమి పుట్టించుగా కని పలికింది మాట. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము, అది ఏ పదార్థం కానివ్వండి, పురుగు కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, వేడి కానివ్వండి, వెలుగు కానివ్వండి, పగలు కానివ్వండి, చీకటి కానివ్వండి, ఏది కానివ్వండి, సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహించుచు ఏమి జరిపిస్తున్నాడండి. చీకటి వచ్చింది మాట చేతేనట, వెలుగొచ్చినది మాట చేతేనట, గాలి వచ్చినది మాట చేతేనట, నీరు వచ్చినది మాట చేతేనట. సమస్తమును నడిపిస్తున్నది అంతా మాట మాట మాట. వంకాయ కూడా మాటే, బీరకాయ మాటే, పొట్లకాయ మాటే, మిరపకాయ మాటే, సొరకాయ మాటే. ఏ కాయ అయినా, అది ఏ రకమైన చెట్టుకు కాసిన కాయ అయినా, ఇవన్నీ ఎలా వచ్చాయంటే మాటతో వచ్చాయట. ఇవన్నీ మాటనే. అవును, మాటతోనే. ఈ మాట వలన కలిగిన వాటిని నువ్వేమని అనాలు జాన్సన్ విక్టర్ అంటే, క్రింద భూమి మీద సూచక క్రియలు. కాయగూరల కొట్టులోని రైతు బజార్లో ఏమని చెప్పాలి? సూచక క్రియలు అమ్మబడును. ఈ పొలములో సూచక క్రియలు చేయబడును, సూచక క్రియలు పండించబడును, చూపించబడును, నడిపించబడును. ఎవడైనా రాశాడా? ఒక్కడు రాశాడా? ఒక్కడు చెప్పాడా? ఒక్కసారి ఆలోచించారు? ఎవరైనా ఆలోచించారండి? చెప్పండి. ఎప్పుడు మీ జీవితంలో, మీ లైఫ్లో ఎప్పుడన్నా ఒకసారి సరదా కూడా అని ఉంటారు కదా. దేవుడండి, దేవుడే చేశాడు గనుక, దేవుడే సృష్టిని నిర్వర్తిస్తున్నాడు గనుక, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఆయనే నడిపిస్తున్నాడు గనుక ఆయన మాటకు అనుకున్నాడు, మహత్తు గల మాట అనుకున్నాడు. పైన జరిగేవన్నీ మహత్కార్యాలు అన్నాడు, భూమి మీద జరుగుతున్నవన్నీ సూచక్రియలను కొట్టుపడించడం. అంతే. ఇవన్నీ ఏంటండి? సూచక్రియలు. అన్నీ సూచక్రియలు. ఒక జంతువు నుండి జంతువు రావడం, ఒక జంతువులో నుండి మరొక జంతువు రావడం, అలాగే ఒక కోడిలో నుండి గుడ్డు రావడం, ఒక పక్షిలో నుండి గుడ్డు రావడం, పక్షిలో నుండి మళ్ళీ ఏంటోనండి. ఇదంతా విచిత్రం కాదు. ఇదంతా దీన్ని ఏమంటారు? సూచక్రియలు. మీ కళ్ళ ముందు జరుగుతున్న సూచక్రియలలో మీరు ఉంటూ ఇవన్నీ సూచక్రియలు అనే సంగతి మీరు మర్చిపోయి, దేవుడు నా జీవితంలో సూచక్రియ చేస్తే బాగుంటుందా? ఏడు సూచక్రియ చేయాలి నీకు? నీ కన్నే సూచక్రియ, చెవే సూచక్రియ, వినడం అంటే ఏమిటి? సూచక్రియ. కళ్ళు చూడడం అంటే సూచక్రియ. మాట్లాడడం అంటే దాన్ని ఏమనాలా? అంతేనా? అయ్యో బాబోయ్, నా కొడుకు మాట్లాడేస్తున్నాడు, బాబోయ్. జంతువు మాట్లాడదు, ఆవు మాట్లాడదు, గేదె మాట్లాడదు, పద్ది మాట్లాడదు, ఏది మాట్లాడట, వీడొక్కడే మాట్లాడుతున్నాడంటే ఏమనాలా? అయ్యో బాబు, సూచక్రియ. ప్రకృతిలో ఏ జీవరాశి మాట్లాడదు కదండి, అదేం మాట్లాడుతుంది? అది ఏది మాట్లాడలేనప్పుడు, మనకు పుట్టిన మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకోవాలి మీరు? దేవా, ఏటి నాయన ఈ భూమి మీద సూచక్రియ? ఏటి దేవా నిజంగా నా కొడుకుకు మాటలు, నా కొడుకుకు నడక, నేను చూస్తే నా కళ్ళకు చూపు, ఈ చూపుతో నేను అందరినీ చూడగలుగుతున్నాను. దీన్ని ఏమనాలి? నీ జీవితంలో జరుగుతూ ఉన్నవన్నీ సూచక్రియలే. భూమి మీద నువ్వు అనుభవిస్తున్నవన్నీ సూచక్రియలే. భూమి మీద జరుగుతున్నవన్నీ సూచక్రియలే. పైన జరుగుతున్నవన్నీ మహత్కార్యాలు. అది శూన్యంలో వేలాడబడడం, అది మహత్కార్యము. ఒక మొక్క నుండి వచ్చినటువంటి ఒక చక్కటి కాయ, ఒక చిన్న దారానికి, ఒక చిన్న కాడకి ఇంత కాయ వేలబడుతుందంటే దాన్ని ఏమనాలా? సూచక క్రియ. అది మహత్కార్యం.
ఇంత పెద్దది, ఏ ఆధారం లేకుండా ఉన్నది కనుక అది మహత్కార్యం. ఇంత పెద్ద కొబ్బరికాయ చెట్టుకి ఏలబడ్డం ఏమనుకోను, సూచక్రియ అంతేనా? చెట్టు చూస్తే ఒక రంగు, కాయ చూస్తే ఒక రంగు, ఆ కాయ లోపలికి వెళ్తే ఒక రంగు, సిప్ప చూస్తే ఒక రంగు, కొబ్బరి ముక్క చూస్తే ఒక రంగు, నీళ్లు చూస్తే ఒక రంగు. చూడండి, కొబ్బరి నీళ్ళు ఒక రంగు అట, కొబ్బరి ముక్క ఒక రంగు అట, దాని సిప్ప ఒక రంగు అట, పీచు ఒక రంగు అట, కాయ ఒక రంగు అట. దేవుడు చక్కగా పాలు ఇచ్చాడు. ఆ పాలను ఏంటి చేసుకోవాలా? మరగబెట్టుకోవాలా? పొంగిస్తారట ఇల్లు ఓపెనింగ్. ఎక్కడుంది బైబిల్? ఎక్కడుంది చెప్పండి? పాలు పొంగించడం. ఒక వీడియో చేశానండి, మీ పరుగు పోద్ది. అంతేనా? పాలు పొంగించడం ఏంటండి? ఎవడు చెప్పాడండి? పాలు ఇంటిలో ఇల్లు ఓపెనింగ్ పాలు పొంగించాలా? ఏమవుతుంది? పొంగిపోద్ది. పిచ్చి పిచ్చి. నువ్వేదో పాలు పొంగిస్తే అనుకుంటున్నావు, అబ్బా ఏం సూచక్రియ ఇది, అంతేనా? అమ్మ పాలు పొంగిపోయా, సూచక్రియలు పాడైపోయింది అది. దేవుడు నెరవేరుస్తున్నటువంటివన్నీ సూచక్రియలు. ఇవన్నీ ఎలా దేవుడా నువ్వు నెరవేర్చావంటే అంటున్నాడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. మొత్తం మాట ఆవును, మాట సమస్తమును మాట ఆవును. ఆయన మాటతోనే నిర్వహిస్తున్నాడట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము, ప్రపంచములు దేవుని వాక్యము వలన, అబ్బా, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. బాబా ఏం చెప్పాడండి అతను? ఎంత బాగా చెప్పాడండి, ఎలా రాశాడండి ఆ మాట చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు, యావత్తు ప్రపంచము. ఏ ప్రపంచము? ఏ ప్రపంచమైనా, ఈ ప్రపంచమైన, పరలోకమైన, భూలోకమైన, పాతాళమైన ప్రపంచములు, జంతు ప్రపంచము, ఏ ఏ ప్రపంచాలు ఉన్నాయి, ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి, బైబిల్ రాస్తున్నాడు ఆయన. ప్రపంచములు. దేవుడు ఏంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? ప్రపంచములు. ప్రపంచం అనలేదు. ఈ లోకమే ఒక ప్రపంచం అనుకోకండి. ఈ లోకంలో జంతువులే జంతు ప్రపంచం అనుకోకండి. ప్రపంచములు. అది ఆకాశం కానివ్వచ్చు, అది పరలోకం కానివ్వచ్చు, భూలోకం కానివ్వచ్చు, పాతాళలోకం కానివ్వచ్చు. ఇవన్నీ ఏంటివి? ప్రపంచాలు. ఈ పదం చూడండి, ఎవడు వాడతాడండి? ప్రపంచంలో ఎవడు వాడతాడండి? బా, ఏం పదం అండి! ఏమి బైబిల్లో వాడుతున్నటువంటి ఆయన మాటను గొప్పగా చెప్పుకోవడానికి ఆయన చెబుతున్నటువంటి పదాలే, వాడిన పదాలే ప్రపంచములు. ప్రపంచం మొత్తం, మొత్తం అంతా దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడంటే మాటతో. మాట. బా, ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి ఆయన మాట. మొక్కలలో ఆయన మాటే, పువ్వుల్లో ఆయన మాటే, కాయలలో ఆయన మాటే, సమస్తమును ఆయన మాటే. మాట 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 మాట. దేవుడు మాట అంటే అదిరిపోదు కదండి. దేవుని మాట అంటేనే మహత్తు గల మాట. మాటే. నువ్వెన్నటికీ చనిపోవన్నాడు అనుకో, అయిపోయినట్టే బాబు. మీకు నమస్కారం బాబు. నీకు ఇంకెప్పుడు ఆకలేదని అన్నాడు అనుకోండి, డబ్బులు మిగులుతాయి బాబు. ఆడవాళ్ళు ఒకటే అనుకుంటారు, ఈ తపేలాలకి, స్టవ్వులకి, గరిటలకి, ఈ అంట్లు తోముకోవడానికి సబ్బులకి, రెండు సబ్బుకి, మామూలు సబ్బుకి, అన్నిటికీ ఒక నమస్కారం నాయన అంటే భలే గును కదండి.
అమ్మ మీకు ఎప్పుడు ఆకలేదు, ఎప్పుడు కడుపు నింపుగా ఉంటుంది, అమ్మ నువ్వెప్పుడు ఇంకా నీది నవ్వు ముఖం అని అన్నాడు అనుకోండి, ఇంకా ముఖం అంతా నవ్వే, లేకపోతే మాడు ముఖం. స్వర్గం అంటే ఏంటనుకున్నారు? స్వర్గం అంటే ఏమనుకున్నారు? అదే స్వర్గం. అక్కడ ఆకలి ఉండదట, దెప్పి ఉండదట. ఎందుకు ఉండదు? అవి కట్ చేసాడు కనుక. అది ఇంక నీకు ఆకలి ఉండదని అన్నాడు అనుకో, ఇంక అంతే, అయిపోయింది. ఇంక ఆకలి పోయింది. దెప్పకి ఉండదు అంటే ఇంక పోయినట్టు. ఇంక నీళ్ళు తాగ అవసరం లేదు, అంతేనా? లేకపోతే ఇప్పుడే చేయాలి, ఒక పాఠం అయ్యేసరికి మళ్ళీ ఇది వేయాల. ఇది వేయకపోతే బండి నడదు. ఇదంతా ఎలా జరుగుతుంది? స్వర్గం సమస్తమును తన మాట చేత నిర్వహించుచు, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత. అబ్బా ఏమి రాశాడండి అది. మీకు అర్థమైందో లేదు, అర్థం అవ్వలేదు, కానీ నాకు బాగా అర్థమైంది. దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. వంకాయని కనిపించే పదార్థంతో చేయలేదు, ఆకాశము కనిపించే పదార్థంతో చేయలేదు, భూమి కనిపించే పదార్థంతో చేయలేదు, మొక్కలు, జంతువులు, పక్షులు ఇవన్నీ చేయడానికి దేవుడు ఎక్కడి నుండో మట్టి మోసుకొచ్చి మొత్తం మట్టి ముద్దలతో అలాగ వచ్చి చేయలేదు. ఎలా చేశాడు? దేవుని మాట వలన, ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైన ఇందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. శాస్త్రవేత్తలు ఎవరికి తెలీదు, మనకెలా తెలుసు? నమ్మకం. అవును, ఇది ఎలా చేశాడు అంటే ఏమంటారు? మాట. నీరు ఎలా చేశాడు? మాట. వంకాయ ఎలా చేశాడు? మాట. ఆకాశం ఎలా చేశాడు? మాట. సూర్యుని ఎలా చేశాడు? మాట. నువ్వు చెప్పేది అలాగుంటుంది. ఎవరి మాట? దేవుని మాట. ఏ మాట? మహత్తు గల మాట. సైంటిస్ట్ని అడిగితే ఏమంటారు? బిగ్ బ్యాంగ్. ఎలా అండి జరిగిందండి బిగ్ బ్యాంగ్? బిగ్ బ్యాంగే. ఏంటిది? బిగ్ పెద్దది, బ్యాంగ్ శబ్దము, పెద్ద శబ్దము. ఆ పెద్ద శబ్దము ఎవరి శబ్దము నాకు తెలీదు. బిగ్ బ్యాంగే. హలో ఎవరి శబ్దం? హలో అండి శబ్దం అండి అనకు, నోరుమి నాదది, నా పేరు చెప్పాలా? బిగ్ బ్యాంగ్ ఎవరిది? పెద్ద శబ్దం ఎవరిది? తన మహత్తు గల మాట, దేవుని మాట. దేవుడు మాట్లాడుతుంటే ఉరుమొస్తున్నట్టు దడ 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 ఇలాంటి శబ్దంతో ఎలా ఉండదండి? దేవుడు కానీ భూమి కలుగుగాక అని అన్నాడు అనుకుంటే ఎలా ఉంటుంది? ఆ మాట ఉరిమినట్టు ఉంటుందంట. స్వర్గంలోని వాయిస్ వినాలా? అంతే కదండి. పరలోకంలో దేవుడు మాట్లాడుతుంటాడు కదండి. యెహోవా మాట్లాడుతున్నాడు అంటే ఎలా ఉంటుంది? దేవుడు అంటే ఎలా ఉంటుంది? గురువుగారి వాయిస్ ఎలా ఉంటుందండి? భలే ఉంటుంది. దేవుడిది ఉరుము, ఉరుము వంటి శబ్దము, మహత్తు గల మాట. ప్రపంచములో ఉన్న ఎవడి మాటైనా వాడి మాటలో ఉన్న శబ్దము చిన్నదవ్వచ్చు, కానీ దేవుని మాట ఎలా ఉంటుందంటే ఉరుము వలె ఉంటుందట. అబ్బా, అంటే మాట్లాడుతుంటే ఎలా ఉంటుందన్నమాట? కీర్తన గ్రంథము 29వ అధ్యాయము, కీర్తనలు 29:3. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. బాబా ఎంత ఎంత మంచి మంచి అతను చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు అతను. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఇగో ఈ నీటిలో నటు నీళ్ళ మీద వినిపిస్తుంది, నీకు వినిపించదు, ఇందులో వినిపిస్తుంది.
నీటిలో వినిపిస్తుందట, సముద్రము మీద వినిపిస్తుండదట. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అని వెళ్ళిపోతుంట చూసా. బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం ఎలా వస్తుంది, ఇలాగ వచ్చి ఊహోరు హోరు 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 ఇలాగొచ్చి ఇలా వెళ్ళిపోతున్నాం. అప్పుడు మేము అనుకుంటాం సముద్రం శబ్దం కాదు, యెహోవా శబ్దము జలముల మీద వినబడుచున్నది. దేవుని మాట. ఏ మాట అది? మహత్తు గల మాట. మహిమ వల్ల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. గర్జన అంటే సింహ గర్జన. చూడండి, ఉరుము వలె గర్జన అంటే అని అంటూ ఎలా ఉంటుందండి? ఉరుములు వెరుపులు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? బాబ్బా నాకు ఎంత ఇష్టమో. అందరు చెవులు మూసుకోండి, నేను చెవులు మూసుకోండి. ఎప్పుడు మోదవలసలో రాత్రి 12 నుండి తెల్లవారు 7 వరకు కంటిన్యూగా మేము ఉరుములు విన్నాం. అరా నిజమా కదా? రాత్రి 12 నుండి తెల్లవారు 7 వరకు ఆగకుండా బాబ్బా ఉరుము వంటి శబ్దం అంట. దేవుడు ఉరుము. దేవుడు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లారా అంటే ఎలా ఉంటుంది? ఆ వాయిసే వేరండి. అందుకే దేవదూతలకి అందరికి భయం యెహోవా మాట్లాడుతున్నాడు అని అనేది ఎలా ఉంటుందండి? ఆయన మాటలు, ఆయన వాయిస్, మనిషి వాయిసే మైక్లో పెట్టి వినిపిస్తుంటే దేవుడు వాయిస్కి మైక్ అవసరం లేదు. ఆయన మాట్లాడితే బ్రహ్మాండం. అందుకే ఆయన పెట్టుకున్న పేరే మహత్తు గల మాట. మాట ఎంత విలువైనది, ఆయన మాట ఎంత గొప్పదో అర్థమైపోతే దేవుని వాక్యం చెబుతున్నారనేసరికి మీరు ఖచ్చితంగా రావాలా. ఆదివారం అయ్యేసరికి ఆయన మాట, బాబోయ్ పదండి ప్రార్థనకి, ప్రార్థన కూటం, సభలు, మీటింగ్స్, సువార్త అనేసరికి ఎలా ఉండాలి మీరు? మహత్తుగల మాట. అమ్మో దేవుని మాటలు అంతేనా? ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే దేనికి కొనుక్కోవాలి? మొత్తం అన్ని ప్రసంగాలు రికార్డ్ చేసుకోవాలి. టేప్ రికార్డ్ కొనుక్కుంటే ఇదంతా రికార్డ్ చేసుకోవాలి. నువ్వేదైనా దేవుని మాటకే నోట్స్ కొనుక్కుంటే ఇదంతా రాసుకోవాలి. ఇగో మేము సీడీలు అమ్ముతాం. ఇప్పుడు సీడీలు, పాటల సీడీలు, ప్రసంగాల సీడీలు మొత్తం అన్నీ ఉన్నాయి. అన్నీ మహత్తుగల మాట ఉంది అక్కడ. అవన్నీ కొనుక్కోవాలి. అవన్నీ ఏంటి కొనుక్కోండి, ఒక 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోండి. అవన్నీ ఏంటి? అవి మాటలు. ఈ మాటలన్నిటినీ నువ్వేమనుకోవాలంటే అబ్బా దేవుని మాట టాప్ అండి బాబోయ్, ఇలాగా దేవుని మాట గురించి ఇది చాలా గొప్పది అని గుర్తించినటువంటి ఒక అతను ఉన్నాడు యేసు ప్రభు కాలంలో. లోకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనము. లోకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసుక్రీస్తు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు నా యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనడం లేదు, అయితే మాట మాత్రం సెలవే. ఏమన్నాడండి? ఏమండి ఇంతవరకు ఎవడు అనలేదండి ఇది. మీరు అన్నారు ఎప్పుడన్నా? ఏమంటుండే అతను? మాట మాత్రము సెలవిమ్ము. బాబా ఏమన్నాడండి? ఎవరంటారండి ఆ మాటలు? దేవుని వాక్యం చెప్పే నిజమైన సేవకుడు కోసం నువ్వేమనుకోవాలంటే శ్రమ పుచ్చుకొనవద్దు.
మాట మాత్రము సెలవు. అంతే కదా. అంటే నేను ఎక్కడ నుండి ప్రార్థన చేస్తే కుదరదా? మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోనే ప్రార్థన చేయాలా? మరి ఇంకంటే నా మాటకేముంది? ఇక్కడ ఉంటే పవర్ లేదని, ఇంట్లోకి వస్తే పవర్ ఉందని నా పరువు నాకే తీస్తున్నారు. మాట మాత్రము సెలవేమో. కానీ యేసుక్రీస్తు కాలంలో అతను అన్నాడండి, మాట చెప్పండి ప్లీజ్, అయిపోద్ది. సృష్టిని కలిగించింది మాట, అన్ని కలిగించింది మాట. యోహాను సువార్త 1:1 యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను. బాబా ఏముండెను? సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు, నక్షత్రాలు లేనప్పుడు, భూమి లేనప్పుడు, జంతువులు లేనప్పుడు, మొక్కలు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. ఏం చెప్తున్నాడండి? మాట, మహత్తు గల మాటే వాక్యము. ఆ మహత్తు గల మాటే దేవుడు. అది ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ మహత్తు గల మాట సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేవుడే కలిగించాడు. అంతే. అది అర్థమేంటి? ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండనంటే దేవుడే సమస్తమును కలిగించాడు. అంటే ఎలా జరుగుతుంది ఇదంతా? నువ్వు తినే ఆహారం ఎలా వస్తుంది? నువ్వు త్రాగే నీరు ఎలా వస్తుంది? నువ్వు తింటున్నటువంటి తీపి కానీ, పులుపు కానీ, చేదు కానీ, కారం కానీ, ఏది కానివ్వండి, రకరకాల రుచులు కానీ, రకరకాల రంగులు కానీ, రకరకాల వాసనలు కానీ, ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? ఇవన్నీ మాట 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 మాత్రము సెలవిము. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని అడిగేది ఏంటి? ఏమంటారు? కొబ్బరికాయ పగలగొట్టుకొని, కొబ్బరికాయని శుభ్రంగా తీసుకొని, అప్పుడు అలిసిపోయిన తర్వాత కొబ్బరికాయలు దడేలు అనిపించడం ఎంత? మాట మాత్రము సెలవిము. మాటండి, మాటండి. ప్రకృతి అంతా జరిపిస్తున్నది మాటే. సమస్తమును నెరవేరుస్తున్నంత మహత్తు గల మాట. అలాంటి మాట అండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాట వలన ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ మాటేనండి బాబు ఇది. బైబిల్ అంటే ఏంటి? దేవుని మాట ఇది. ఇన్ని మాటల వలనే, ఈ మాట వల్లనే జరిగిందన్నప్పుడు ఈ మాటను నువ్వు కొనుక్కోవాలా? ఈ మాటలకు నువ్వు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకోవాలి. నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానమును సంపాదించుకో. మాటకు డబ్బు ఖర్చు పెట్టు, మాటకు విలువ. సమస్తమును దేవుని మాట వలన జరుగుతుందని చెప్పు. బిగ్ బ్యాంగ్ ఏంట్రా? ఎవరు చెప్పాడ్రా బిగ్ బ్యాంగ్ అని? నోర్మల్. ఆ బిగ్ బ్యాంగ్ ఎవరు తెలుసా? దేవుడిది. అన్నారా మీరు ఎప్పుడైనా? చీపురు కట్టలతో శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళిపోయాయి, ఎలా కడిగింది సృష్టి అని అడగాలి మీరు అందరూ కలిసి. ఒకేసారి ఒక కేకలు వేస్తే మొత్తం సమస్తం మారిపోతారు. అది చెప్పారా ఎప్పుడైనా మీరు? గట్టి చెప్పారా? గొడవకు మాత్రం ఎంత నోరు. ఇక్కడికి కాదు కదండి చెప్పవలసిన, పబ్లిక్లో. విశ్వం ఎలా కలిగింది? బిగ్ బ్యాంగ్. ఆ బిగ్ బ్యాంగ్, ఆ శబ్దం ఎవరి నుండి వచ్చింది? ఎవరి నుండి రావాలి కదా? నా శబ్దం నాలో నుండి వస్తుంది. ఆ శబ్దం ఎవరి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. మహత్తు గల మాటది. దేవుని మాట ఎంత విలువైనదండి. దేవుని మాట ఎంత గొప్పదండి. ఏంటి ఆ మాటలేనండి, ఆ మాటలేనండి, ఇవన్నీనండి. ఇది బైబిల్. అందుకే నేను బైబిల్ బాగా చదివాను. వందల సార్లు చదివాను. ఈ మాట అంతా నేను రాశాను, నోట్స్. బైబిల్ అంతా రాశాను. బైబిల్ అంతా రాశాను నేను చూడకుండా. మీరు రాశారు ఎప్పుడైనా? నోట్సే రాయరు, ఇంకా బైబిల్ ఎట్లా రాస్తారు మీరు? మొత్తం అంతా రాయాలి, మొత్తం అంతా రాసుకోవాలి. సమస్తమును మాట చేత. ఎప్పుడైతే నువ్వు అన్నిసార్లు రాస్తావు అప్పుడు నీకు రెఫరెన్స్లు అన్నీ చూసిన రెఫరెన్స్లే కానీ బాగుంటాయి. లేకపోతే ఏముంటుంది? ఈ ప్రసంగం వినేసాం అనుకున్న పక్క క్లాసుకు పోతే ఇది దొరకదు మీకు. అంతేనా? ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని మాట అండి చాలా విలువైనది. కన్యక గర్భవతి కుమారుని కనును.
మాట. 99 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయిపోయింది. ఎవరికి? శారా ఏమన్నాడు? వచ్చే ఎన్ని సంవత్సరాల కల్లా కొడుకు పడతాడు. అయిపోయింది మాట. ఏంటండి సృష్టి అంతా నడిపిస్తుంది ఏంటి? మాట. పైన మహత్కార్యాలు ఆయన మాట వల్లనే, భూమి మీద క్రింద సూచక క్రియలు ఆయన మాట వల్లనే, లోకంలో ప్రతిరోజు జరుగుతున్నవి, చూస్తున్నవి, అనుభవిస్తున్నవన్నీ అద్భుతములు, మహత్కార్యాలు, సూచక క్రియలు. ఇవన్నీ నువ్వు చూసి కూడా ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మలేదంటే నిన్నేం చేయాలి? ఏ మాట వలనైతే సృష్టిని కలిగించాడో, ఏ మాట వలన సమస్తమును నడిపిస్తున్నాడని చెప్పాడో దేవుడు అదే అంటాడు. అదే మాట. నువ్వు నరకానికి వెళ్ళి నీ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అంతే, అయిపోయింది మాట. అయిపోయింది. నీ ఆత్మ చావదు, అంతే అయిపోయింది. మరి చచ్చిపోదు. పురుగు చావదు, గవదు. నరకములు యుగయుగములు మీరు బాధింపబడుదురు. మాట. మాట. దేవుని మాట వినకపోతే ఆయన మాట ఎంత మహత్తు గల మాటో కూడా రాశాడు. నువ్వు నరకంలో ఉండిపోతావు, అంతే. నువ్వు కాలిపోతావు. పాతాళంలోనేమో బైబిల్లో కొన్ని పదాలు ఉంటాయి. అక్కడ చీకటి, అంతేనా? ఒక దగ్గర చీకటి అంటాడు, ఒకసారేమో నరకం అంటాడు. ఇంతకు నరకం అంటే మంటలా? నరకం అంటే చీకట? ఆ నరకం అనే మాట చాలు, అదే నరకం. అది ఎలాగంటే నరకం ఎలా వస్తుంది? మహత్తు గల మాట చేతే. ఆనందం ఎలాగొస్తుంది? మహత్తు గల మాట చేతే. స్వర్గం ఎలాగొస్తుంది? మహత్తు గల మాట చేతే. టోటల్ సమస్తమును దేవుడు ఎలా చేస్తున్నాడు? మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఇవన్నీ యోబు గ్రంథం 37:14. రిఫరెన్స్ అని రాసుకోవాలా? టక్ 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 చెప్పేస్తాను. యోబు ఈ మాట ఆలకించుము, ఊరుకుండి, దేవుని అద్భుత క్రియలు ఆలోచించు. యోబు దగ్గర ఏం జరుగుతున్న అద్భుత క్రియలు? ఆకాశంలో జరిగేవి, భూమి మీద జరిగేవి. యోబు గ్రంథము 37:14. యోబు అద్భుత క్రియలు ఆలోచించు. అద్భుత క్రియలు మీరు ప్రతిరోజు అనుభవిస్తున్న అద్భుత క్రియలు, సూచక్రియలు ఆలోచించండి మీరు. చదవండి. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయును. అబ్బా, నీకు తెలుసా? మేఘపు మెరుపు. మేఘంలోనికి మెరుపు ఎప్పుడైతే తూర్పున పుట్టి పడమట వరకు లాడించుకెళ్ళిపోతుంటుందో, నీరు వెంటనే పట 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 మన కిందకి రాలిపోతుంటుంది. అంతే. ఎలా వస్తాయి తెలుసా? నాకు బైబిల్ చదువుకున్న తర్వాత ఇవి తెలిసింది, కానీ నాకు అంతకుముందు తెలిసింది కాదు. మెరుపులు వచ్చాయంటే అయిపోయినట్టే, వర్షం పడుతుంది అంతే. వర్షము కురిగినట్టు ఆయన మెరుపులను రాణించును. ఓహో, మెరుపు వస్తుందంటే వర్షం వస్తుందా? నాకు అదే, మెరుపు వచ్చినా వర్షం రాదనుకో, వస్తుంది అంతే. ఇది బైబిల్లో మీకు అది కామన్ సెన్స్. మరొక వచ్చింది చూడండి, కీర్తన గ్రంథం 104:24. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో అబ్బబ్బబ్బా లెక్కలేని జరచరములు, అందులో చిన్నవి పెద్దవి జీవరాశులు. అవి ఏమంటారు? అవి భూమి మీద సూచక క్రియలు. బాబోయ్, నీకో నమస్కారం తండ్రి. మా కుర్రోడు నూర్తులో పడిపోయి సముద్రంలో పడిపోయి చచ్చిపోయాడు, కానీ ఈ చేప సావలేదు. అంతేనా? సముద్రంలో పడిపోయి చచ్చిపోయాడట, నూతులో పడిపోయి చచ్చిపోయాడట. చిన్న చేప, పెద్ద చేప, తిమింగలము ఇవన్నీ ఎక్కడున్నాయి? మరి చచ్చిపోయేటండి. సూచక క్రియలు. చేపలను ఇలా పట్టుకున్నప్పుడు ఆడవాళ్ళు మీరు ఏమనాలి?
ఇలా కోస్తున్నప్పుడు సూచక క్రియ. నేను మునిగిపోతే చచ్చిపోతున్నానే, నువ్వు మునిగిపోయి చచ్చిపోలేదేటి? దేవా స్తోత్రం తండ్రి. అంతేనా? నా కొడుకు చచ్చిపోయాడు సముద్రంలో పడిపోయి, నువ్వు చావలేదేటే పిల్ల? భూమి మీద ఏంటిది? సూచక క్రియలు. సముద్రములో ఉన్నవన్నీ మునిగిపోతూ చావడం లేదంటే బాబా బాబా, చావని చేప చచ్చిన మనిషి. సముద్రంలో పడిపోతే చావకపోవడం ఏంటి నాయన? ఎంత బుర్ర వేడెక్కిపోతుంది. అవన్నీ ఏమంటారు మీరు? సూచకులు కాదంటారా? సూచక క్రియలు అవన్నీ. భూమి మీద సూచక్రియలు. సముద్రములో అన్ని కోటాను కోట్లు చేపలను చనిపోకుండా నీటిలో ఉంచుతూ కూడా చంపడం లేదంటే ఏంటండి అవి? యోనా కూడా అలాగే వెళ్ళిపోయాడు కదండి. అవా, ఇవంతా తెలిసిన తర్వాత నిజంగా దేవుడు సముద్రంలో రమ్మంటే మాత్రం నేను వెళ్ళిపోతాను. అమ్మయ్యా, అప్పుడు దేవుడు నన్ను ఏం చేసేస్తాడు? చేపగా మార్చేస్తాడు. లోన ఫిగర్ ఇదే కానీ లోన మాత్రం అది ఉంటుంది. అప్పుడు మనం 3 రోజులు ఏంటి? యోనా 3 రాత్రింపగలు కాదు, 365 రాత్రింపగలు లేని పర్లేదు, ఎందుకంటే చచ్చిపోడు. అంతమందిని సముద్రంలో మునిగిపోకుండా బ్రతికించి నడిపిస్తున్నటువంటి నన్ను ఎందుకర్రా మీరు నమ్మరు? నా మాట ఎందుకు మీరు నమ్మరు? అవి సూచక్రియలు కావా? భూమి మీద జరుగుతున్న సూచక్రియ కాదా? మొక్కల్లో జరుగుతున్న సూచక్రియ కాదా? దేవుని మాట సూపర్. ఆ మాటను మీరు గౌరవించండి. ఆ మాటను ఇప్పుడు మీరు గౌరవిస్తే అదే మాట మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ మాటే యేసు. ఓకే, ఆ మాట ఎవరండి? యేసు. ఆ యేసు ప్రభువుని నమ్మండి, ఆ దేవుణ్ణి నమ్మండి, దేవుని కోసం బ్రతకండి. సమస్తమును దేవుడు నడిపిస్తున్నాడని గట్టిగా కేకలేసి చెప్పండి. నిత్య శక్తి కలిగి ఉన్న దాన్ని చూడు. అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరకే సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువును, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరో? తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువును విడగొడితే పరమాణువు అవుతుంది, పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది.